హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. అతని మాటలు ఆమెకేం అర్థం కావట్లేదు. పెళ్ళైతే జీవితాంతం నాతో ఉంటాడా లేక మధ్యలోనే వదిలేస్తాడా అన్న ఆలోచనలు ఆమెలో. అయినా నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పలేదు కదా, నేనెందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నాను? చెప్పలేదు కానీ నాకెందుకు దగ్గరవుతున్నాడు అని ఆలోచిస్తూనే మెట్లు దిగుతుంటే స్లిప్ అయి పడిపోయింది ఇందు. అమ్మ అంటూ అరిచిన అరుపు ఇల్లంతా మారుమ్రోగి వాష్రూంలో ఉన్న హేమాంష్, హాల్లో ఉన్న శైలజ పరిగెత్తుకుంటూ వచ్చి ఇందు అంటూ అరిచారు. మెట్ల మీద నుండి జారుకుంటూ కింద వరకు వెళ్ళిపోయింది ఇందు. ఇందు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు శైలజ, హేమాంష్. అమ్మ ఇందు అని ఆమె మొదటగా చేరింది శైలజ. నెక్స్ట్ హేమాంష్ కింద పడ్డ ఇందుని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. ఇందు అని పిలుస్తుంటే తల పట్టుకొని ఏడుస్తూ అతని నుండి దూరం జరిగి కూర్చుంది. ఎక్కడ తగిలింది అని కంగారుగా అడుగుతుంటే ఇక్కడ అంటూ తల చూపించింది ఏడుస్తూ. అయ్యో, అలా ఎలా పడిపోయావే అని తను చూపించిన తల మీద రుద్దుతూ అడుగుతుంటే రుద్దిన చేతికి బ్లడ్ అంటింది. అయ్యో, బ్లడ్ వస్తోంది. హేమాంష్, కిచెన్లోకి వెళ్ళి పసుపు తీసుకురారా. ఫస్ట్ ఎయిడ్ చేయాలి కానీ పసుపెందుకు మామ్? ముందు నేను చెప్పింది చేయరా. నువ్వెళ్ళి తీసుకురాపో అంటుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పసుపు తీసుకొచ్చి తన చేతికి ఇవ్వగానే తలలో పూసింది. హా అంటూ అరిచింది నొప్పికి. ఆమె అలా ఏడుస్తుంటే అతని ప్రాణం విలవిలలాడిపోతోంది. అమాంతం ఎత్తి రూమ్కి తీసుకెళ్లాడు హేమాంష్. వెంటనే డాక్టర్కి కాల్ చేసి పిలిపించగానే డాక్టర్ తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి దెబ్బ తగిలాక వామిట్ అవ్వడం, కళ్ళు తిరగడం జరిగాయా అని అడిగింది. లేదు డాక్టర్, అలాంటివేం జరగలేదు కానీ బ్లడ్ మాత్రమే వచ్చింది. ఓకే, తనకి ఇంటర్నల్ ఇంజూర్ అవ్వలేదు, ఎక్స్టర్నల్గానే తగిలింది. డోంట్ వర్రీ అంటూ బ్యాండెడ్ వేసి మెడిసిన్ ఇచ్చి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ వేసింది. ఇది కాస్త మత్తుగా ఉంటుంది, తనకి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయింది డాక్టర్. ఇక ఇందు పక్కన కూర్చొని నొప్పి ఎలా ఉందమ్మా అని నెమ్మదిగా అడిగింది శైలజ. పర్వాలేదత్తయ్య. అలా ఎలా పడిపోయావే? చూస్తూ నడవాలిగా, ఏం ఆలోచిస్తున్నావు అంటుంటే కళ్ళు తిప్పి హేమాంషిని చూసింది. మళ్ళీ ఏమైనా అన్నాడా అనింది అతన్ని చూడగానే. అయ్యో, అదేం లేదత్తయ్య, ఏమనలేదు. మరెందుకు వాడిని చూస్తున్నావు? ఏంటి మామ్, నాకేం పని పాట లేదనుకుంటున్నావా నీ కోడల్ని ఊరికే తిట్టడానికి? అది కాదురా, అడుగుతున్నాను, తప్పేంటి? సరే కానీ చూసుకుని రావాలని తెలీదా? ఇంకా చిన్నపిల్లలా వేషాలేస్తావు అంటూ అరిచాడు. అతని అరుపులకి కంగారుగా చూసింది. గుడ్లగూప కల్లేసుకొని ఎలా చూస్తుందో చూడు. ఇప్పుడు ఈ చిన్న దెబ్బతో పోయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా పెద్ద దెబ్బ తగిలితే ఏం చేసేదానివి అని కాస్త గట్టిగానే అడుగుతుంటే అలాగే చూస్తూ, అత్తయ్య, నాకు లెమన్ వాటర్ ఇవ్వరా అని అడిగింది. సరేనమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు దాని మీదకి అరవకరా, అది కావాలని పడలేదు కదా. నువ్విలా గారబం చేయబట్టే అది అలా తయారవుతుంది అన్నాడు. శైలజ అటు వెళ్ళగానే తల తిప్పి హేమాంషిని చూసి ఇంకాస్త పెద్ద దెబ్బ తగిలితే బాగుండేది అంటుంటే కళ్ళు చిన్నవి చేసి చూశాడు. మన పెళ్ళి ఆగిపోయేదిగా ఈ వంకతోనైనా అంటుంటే ఏంటి అని నొసలు చిట్లించి అడిగాడు. అవును, నాకు పెద్ద దెబ్బ తగిలితే మనిద్దరి పెళ్ళి ఆగిపోయి ఉండేది. మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా. షడాపిందో, పిచ్చిగాని పట్టిందా అలా మాట్లాడుతున్నావు? నేను చెప్పానా ఇష్టం లేదని? పిచ్చి మాటలు మాట్లాడి ఎందుకే కోపం తెప్పిస్తావు? మరి నేను అడిగినప్పుడు చెప్పలేదు కదా. చెప్పకపోతే చేసుకోనట్ట? ఇంకో 4-5 డేస్లో పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడతావేంటే? నేను కాదు, మీరు పెళ్లి దగ్గరికి వస్తుంటే పెళ్లి మీద మీకు క్లారిటీ లేదు, నాతో ఎప్పటికీ ఇలాగే ఉంటారా అని అడిగితే అది క్లారిటీ లేదు. నేను అడగగానే మాట దాటేస్తున్నారు. నాతో నాతో జీవితాంతం ఉండకపోతే పెళ్లి చేసుకోవడం ఎందుకు? అత్తయ్య వాళ్ళ బలవంతం మీద అలా అయితే చేసుకోవడం మానేయండి. అంతేకాని ఇలా మధ్యలో వదిలేస్తానంటే ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు. ముందు నువ్వు నోరు మూసుకో. నీకు దెబ్బ తగిలింది కదా, సైలెంట్గా పడుకో. డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పింది. అనవసర విషయాల గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు అని చెప్పి ఆమె వీపు వెనకనున్న పిల్లో తీసి పడుకో అంటూ మెల్లగా కిందకు జరిపాడు. ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంది. కళ్ళు మూసుకొని పడుకోవే,
నీ ఏజ్కి ఇంత పెద్ద ఆలోచనలు చేయడం మంచిది కాదు. కాలంతో పాటు అన్ని విషయాలు ఓపికగా తెలిస్తేనే వాటికి విలువ ఉంటుంది. 16 ఏళ్ల అమ్మాయికి 20 ఏళ్ల ఆలోచనలు మంచివి కావు అన్నాడు. అర్థం కాకపోతే ఓపికగా చెబుతాడు. ప్రేమొస్తే కొండంత ప్రేమ అని ప్రేమని చూపిస్తాడు. అదే కోపం వస్తే మాత్రం మనసు లేకుండా మాట్లాడతాడు. ఒక్కోసారి ఇష్టం ఉన్నట్లు మాట్లాడతాడు. ఒక్కోసారి ఎవరో తెలియనట్లు చూస్తాడు. అసలు ఈయన తీరు నాకు ఈ జన్మలో అర్థమవుతుందా అని ఆలోచనలతోనే కళ్ళు మూసుకుంది. ఇప్పుడు ఇది అడిగిన ప్రశ్నలకి నా దగ్గర సమాధానం కాన్స్టాంట్గా ఎందుకు లేదు? పెళ్ళయ్యాక ఇందుని కాకుండా వేరే అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతానన్న భయమా? అంటే నా మీద నాకే నమ్మకం లేదా? అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? ఏజ్లో వచ్చే మార్పు వల్ల ఒక క్లారిటీకి రాలేకపోతున్నానా? ఇప్పుడు మటుకు ఇందు మీద తప్ప ఎవరి మీద ఫీలింగ్స్ రాలేదు. ఫ్యూచర్లో రాకూడదు అంటే అని ఇందుని తీక్షణంగా చూశాడు. ఆమె అణువణువు అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక్కడ బాబు ఏం ఆలోచిస్తున్నాడో ఎవరైనా గెస్ చేయగలుగుతారా? ఆమె రూపం వర్ణించడానికి కూడా పదాలు దొరకట్లేదు. ఆమె అమాయకత్వం వివరించలేనిది. ఆమె మంచితనం ఎవరితో పోల్చలేనిది. ఇందు అంటే ఇందునే. చందమామ లాంటిది. తనకెవ్వరు సాటిరారు అని అనుకోగానే అతని పెదవులు సన్నగా సాగి నుదిటి మీద ముద్దు పెట్టి లేస్తుండగా శైలజ లోపలికొచ్చింది. ఏం చేస్తున్నావురా? ఏం లేదు మామ్ అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దాన్ని ఎందుకు పడుకోబెట్టావు అని అరుస్తున్నా వినిపించుకోలేదు. అతను పడుకుందని చెప్పి తను చెప్పిన లెమన్ జ్యూస్ పక్కన పెట్టి తలనిమిరి వెళ్ళిపోయింది శైలజ. ఎందుకో తెలీదు, మనసంతా ఒకలాగా మారిపోయింది. అంతా కన్ఫ్యూజన్గా ఉంది. బ్రెయిన్ హీట్ ఎక్కిపోతోంది. వర్క్ చేయలేకపోతున్నాడు. ఇక అంతలో మొబైల్ మోగుతుంటే తల తిప్పి చూశాడు. కాల్ లిఫ్ట్ చేసి హలో డాలీ అన్నాడు. హలో హిమాంష్, హేమాంష్. హౌ ఆర్ యూ? హాయ్ డాలీ, ఐ ఆమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? నథింగ్ యార్, ఇట్స్ సో బోరింగ్ వితౌట్ యూ. వెన్ విల్ యూ కమ్ టు అమెరికా? మేబీ నెక్స్ట్ మంత్ డాలీ. అమ్మో, అన్ని డేస్ నిన్ను చూడకుండా ఎలా ఉండాలి అనింది చాలా డల్గా. ఇన్ని రోజులు ఎలా ఉన్నావు అన్నాడతను. ఐ డోంట్ నో హేమ్, బట్ మిస్ యూ సో మచ్. చాలా గుర్తొస్తున్నావు. కాలేజ్కి వెళ్ళాలనిపించట్లేదు. నేను కూడా ఇండియాకి రానా అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది అతనికి. తన కోసం ఆమె ఇండియా రావడం ఏంటని. వాట్ అంటూ అరిచి ఆర్ యూ క్రేజీ అని నవ్వుతూ అడిగాడు. నో హేమ్, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ అక్కడికొస్తే వచ్చేస్తాను, నువ్వు కాదనకు. నో డాలీ, ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ అన్నాడు. దెన్ షుడ్ ఐ నాట్ కమ్? అయితే నేను రాకూడదా అంటోంది. అయ్యో అలా అని కాదు, నువ్విక్కడికొస్తే నేను పనిలో పడి చాలా బిజీగా ఉంటాను. నువ్వు బోరుగా ఫీల్ అవుతావు కదా, పట్టించుకోకపోతే మళ్ళీ పట్టించుకోలేదని ఫీల్ అవుతావని అంటున్నా. నేను అలా ఏమనుకోను. ఈ వీక్లో ఇండియాకి ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది. ఇదేంటి, తను ఇక్కడికి వస్తానంటోంది? వస్తే ఏమవుతుంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని ఇన్నర్ సోల్ అడుగుతుంటే, అవును వస్తే ఏంటి, నేనెందుకు టెన్షన్ పడుతున్నాను? అయినా అయినా తనేంటి అలా మాట్లాడుతోంది? నన్ను మిస్ అవుతోందా? ఎందుకు మిస్ అవ్వాలి? మిగతా వారెవరూ మిస్ అవ్వట్లేదే. కొంపదీసి తను నాకు అట్రాక్ట్ అవుతోందా? నెవర్. కనీసం నన్ను మనసులో కూడా ఊహించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ రైట్స్ ఇందు మాత్రమే తీసుకుంది. తనకి మాత్రమే సొంతం ఇదని అనుకోగానే ఎందుకో తెలీదు అతని పెదాలు అందంగా విచ్చుకున్నాయి. మన బేబీ క్వీన్ కన్ఫ్యూజన్లో ఏదేదో మాట్లాడేస్తోంది. తనకి క్లారిటీ ఇవ్వాలంట చోటా మాన్స్టర్ అని ముద్దుగా తిట్టుకొని ఆమె రూపం అతని కళ్ళ ముందు కదలాడుతుంటే శూన్యంలోకి చూస్తూ నవ్వుకున్నాడు. కానీ ఇంతకు ముందు వరకు కన్ఫ్యూజన్లో ఉన్న బ్రెయిన్ ఇప్పుడు ఎందుకు క్లారిటీ వచ్చేసింది? డాలీ కాల్ చేయడంతో క్లారిటీ వచ్చిందా అని అనుకోగానే తన ఫోన్ చేస్తేనే క్లారిటీ ఎందుకు వచ్చింది? నాకు అంటే తను తేడాగా మాట్లాడడం వల్ల వచ్చిందా? నిజంగా తను నన్ను మిస్ అవుతున్నాను, చూడకుండా ఉండలేకపోతున్నాను అనడం వల్ల వచ్చిందా? ఎస్, అలాగే వచ్చింది. తను నన్ను లవ్ చేస్తోంది.
ఒక మనిషి మోసం లవ్ చేస్తే మాత్రం ఎదుటివారికి ఖచ్చితంగా అర్థమవుతాయి. ఇప్పుడు డాలీ కూడా తనని లవ్ చేస్తుందని పూర్తిగా అర్థమైంది. అందుకే వేరే అమ్మాయికి అట్రాక్ట్ అవుతానేమో అనుకున్న అతని మనసు కన్ఫ్యూజన్ నుండి బయటకు వచ్చింది. ఎవరికి అట్రాక్ట్ అవ్వనంత ఇందుకి అట్రాక్ట్ అయ్యానని. ఇక ఆలోచనలతోనే ఇందు వదనం పదే పదే గుర్తొస్తుంటే ప్రశాంత నిద్రలోకి అలాగే జారుకున్నాడు. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మెలకు వచ్చిన హేమాంష్ నిన్న పెండింగ్ ఉన్న వర్క్ ఫినిష్ చేయడంలో పడ్డాడు. తలనొప్పి వల్ల చిన్నగా మెలకు వచ్చింది ఇందుకి. చాలా దాహంగా అనిపిస్తుంది కానీ తల గిర్రున తిరుగుతోంది. ఆమె అందుకోలేనంత దూరంలో ఉంది వాటర్ బాటిల్. మెల్లగా లేచి కూర్చొని వాటర్ని అందుకోబోతే అందలేదది. మెల్లగా నిలబడ్డానికి ట్రై చేసింది. ఒక్కసారిగా తల గిర్రున తిరిగి తన శరీరం తన ఆధీనంలో లేకుండా కింద పడుతుంటే గబుక్కున పట్టేసుకున్నాడు. ఎవరు పట్టుకున్నారా అని అంత మత్తులో కూడా కళ్ళు పైకెత్తి చూసింది. ఎదురుగా హేమాంష్ కనిపించాడు. పెదాలు చిన్నగా విచ్చుకున్నాయి. సారీ, నీ దగ్గర ఎవరం లేకుండా వెళ్ళిపోయాం అంటూ ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసి ఆమె నోటికి అందించాడు. వాటర్ గటగట తాగి కాస్త కుదుట పడ్డాక మీరేంటిక్కడ అని చిన్నగా అడిగింది. నీకెలా ఉందో చూడ్డానికి వచ్చాను. కానీ ఈ టైంకి ఎందుకు వచ్చారు? ఇంత మార్నింగ్ లేవడం అవసరమా అని అడుగుతుంటే నవ్వి కంప్లీట్గా కాదులే, నాకు వర్క్ ఉందని మెలకు వచ్చింది అనగానే కాస్త బాధగా అనిపించింది. అబద్ధమైన నా కోసమే వచ్చానని చెప్పొచ్చుగా, చెబితే బాగుండేమో అనిపించింది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని పసిగట్టాడు. నీకోసమే లేచాను అనుకున్నావా? లేదు, నైట్ బాగా నిద్ర పట్టేసింది. వర్క్ పెండింగ్లో ఉందని త్వరగా లేచి వర్క్ చేస్తున్నాను అంటుంటే మాట్లాడలేదు ఇందు. అతను మాట్లాడుతున్న ప్రతిసారి ఆమెను అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎక్స్ప్రెషన్స్ మారుతున్నాయి, నవ్వుకుంటున్నాడు. ఇక ఇప్పుడు అతనితో మాట్లాడే అంత ఓపిక లేదు. నన్ను పడుకోబెట్టవా అని అడిగింది. ఆమె అంత దీనంగా అడుగుతుంటే చాలా బాధ అనిపించి, ఏమైంది, పెయిన్గా ఉందా అని కంగారుగా అడిగాడు. మాట్లాడలేకపోతోంది. ఇంకా ఎక్కువ మాట్లాడే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మెల్లగా బెడ్ మీద పడుకోబెట్టి నిండుగా దిప్పటి కప్పి పక్కనే ఉన్న చైర్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. హెడెక్కి ఓపిక లేక త్వరగానే నిద్రలోకి జారుకుంది. మార్నింగ్ 7కి పాల గ్లాస్తో ఇందు రూమ్కొచ్చింది శైలజ. బాబు వర్క్ చేస్తూ కనిపించాడు. రేయ్, నువ్వేంటిక్కడ అని ఆశ్చర్యంగా అడిగింది. తనకెలా ఉందో మార్నింగ్ లేచి వచ్చి చూసి వాటర్ అందక కింద పడుతుంటే పట్టుకున్నాను. తనకి ఒంట్లో బాలేదని ఏం అవసరం ఉంటుందో అని ఇక్కడ కూర్చున్నాను అన్నాడు. అతని మాటకి నవ్వి థ్యాంక్స్ నాన్న, నేను కూడా తన గదిలో పడుకోలేకపోయాను. బానే ఉంది కదా అనుకున్నాను. పర్లేదు, తనని నేను చూసుకుంటానులే మామ్ అనగానే మనసు ప్రశాంతంగా అనిపించింది తనకి. తను ఇంకా లేవలేదా అని పాల గ్లాస్ పక్కన పెడుతుంటే లేదు మామ్, పడుకొని లేచాక తాగుతుంది. నీకు కాఫీ తీసుకురానా? హా మామ్ అన్నాడు. కాసేపటికి చిన్నగా కదులుతున్న ఇందుని చూసి చిన్నగా తల మీద చెయ్యి వేశాడు. కళ్ళు తెరిచి చూసింది ఇందు. పాలు తాగుతావా అని మంద్రంగా అడిగాడు. తను ఏదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపించింది అతనికి. ఏమైంది, నాతో చెప్పు, పర్లేదు. అత్తయ్యని పిలవచ్చుగా అనింది. నో ప్రాబ్లం, నాకు చెప్పు ప్లీజ్ అంటుంటే వాష్రూమ్ వెళ్తావా అని అడిగాడు. అతని మాటకి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ కళ్ళు కిందకు దించి తలూపింది. దానికే ఇంత సిగ్గుపడాలా? అదేమైనా టాప్ సీక్రెట్ అనుకుంటున్నావా అనుకుంటూ తనని మెల్లగా లేపి కూర్చోబెట్టి అమాంతం ఎత్తి వాష్రూంలో దింపాడు. సడన్గా జరిగిన దానికి గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. ఫినిష్ అయ్యాక పిలు, వస్తా అని చెప్పి వెళ్ళాడు. మెల్లగా వెళ్ళి డోర్ వేసుకుంది. అంతలో శైలజ తనకి కాఫీ తీసుకురావడంతో ఇందు ఏది అని అడిగింది. వాష్రూమ్ వెళ్ళింది మామ్. తనే వెళ్ళిందా? లేదు, నేనే తీసుకెళ్లాను అన్నాడు కాఫీ సిప్ చేస్తూ. అలా అనగానే కొడుకుని రెప్ప వేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. ఏంటి మామ్ అలా చూస్తున్నావు? ఏం లేదు అని తలూపి ఇందు పిలిచినట్లు అనిపించి దగ్గరికెళ్ళింది శైలజ. ఇక తనని మెల్లగా నడిపించుకొస్తుంటే తల తిరిగినట్లుగా అవుతుంది ఇందుకి. తన పరిస్థితి అర్థమైన వాడిలా ల్యాప్టాప్ పక్కన పెట్టి దగ్గరికెళ్ళాడు. అత్తయ్య ముందు మళ్ళీ ఎక్కడ ఎత్తుకుంటాడో అని కంగారుగా చూసింది.
ఆమె చూపులు అర్థమైనా పట్టించుకోలేదు. అమాంతం ఎత్తి బెడ్ మీద కూర్చోబెట్టి ఇంతకు ముందు తెచ్చిన పాల గ్లాస్ని తన చేతిలో పెట్టాడు. అక్కడ తన అవసరం లేదనిపించి వెళ్ళిపోయింది శైలజ. స్టోరీ ఎలా ఉంది? మీకు నచ్చుతుందా? స్టోరీలో చాలా ట్విస్టులున్నాయి. వాళ్ళ మూమెంట్స్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి. ఇక స్కిప్ చేయకుండా వినేయండి. థ్యాంక్ యూ. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.